వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే. ఒకరు ఏం చేస్తామనేది చూపించాలనుకుంటున్నాను. సో ఇద్దరికి ఏడుస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళ నాన్న వాకర్లో వేసాడని. నేను పిలిస్తే నా దగ్గరికి రావట్లేదు. ఇంక మళ్ళీ ఆపేసి అక్కడ టీవీ స్టాండ్ దగ్గర ఆ బొమ్మలు అవన్నీ చూసి అక్కడికి వెళ్తున్నాడు. అన్నీ కింద వేస్తారు, మళ్ళీ అన్నీ సర్దుకుంటే మళ్ళీ కింద వేస్తారు అన్నదమ్ములు ఇద్దరు కలిసి. మళ్ళీ సైడ్కి లాగితే మళ్ళీ అక్కడికే వచ్చేస్తున్నాడు ఈ రిత్విక్. అన్నీ కింద వేస్తారు. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశ చేస్తున్నాను. దోశలోకి నేను ఇలా చట్నీ, కారం, పల్లీల చట్నీ, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి, ఆనియన్ వేసి కారం చేస్తాను. ఇవన్నీ నేను ముందే నానబెట్టేస్తాను. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి, తర్వాత మిక్సీ పట్టేటప్పుడు ఆనియన్ వేసేస్తాను. ఇలా నానబెట్టడం వల్ల కారం అనేది మంచి సాఫ్ట్గా కలర్ కూడా వస్తుంది. చూడండి, మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిక్సీ పట్టేశాను. కలర్ చూడండి, రెడ్గా ఉంది. ఇంకా కారం రెడీ అయిపోయింది. ఇంకా పల్లీల చట్నీ ఎలా చేస్తాను అది కూడా చూపిస్తాను. పల్లీలు వేసాను ఫస్ట్, తర్వాత 3 పచ్చిమిర్చి వేసాను, కొద్దిగా పుట్నాల పప్పు వేసాను. మళ్ళీ ఎక్కువ కారం ఉంటే మా యోజిత్తు తినాలి కదా, అందుకనే 3 వేసాను. ఇవి లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా పుట్నాల పప్పు వేసాను. ఇంకా దోసపిండి మేము ఇంకా నైట్ రుబ్బించాము బయట. దీన్ని ఎత్తేసి నేను వేరే గిన్నెలోకి తీసుకుంటాను. నాకెంత కావాలి అనేది నేను కొంచెం తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను.
రిత్విక్ని పడుకోమని నిద్రపిస్తే చూడండి ఎట్లా చేస్తాను. ఇట్లా తిరిగేసి అద్దంలో చూసుకుంటుండు ఆయన ముఖంని. అదిగా రిత్విక్ ఎవరు? రిత్విక్ రిత్విక్ ఎవరు? చూడు ఎవరు చూడు. ఇలా దోశ కాలిన తర్వాత దానిపైన కొద్దిగా కారం చూపించాను కదా, ఆ కారం వేసుకొని కొంచెం పప్పు కూడా వేసుకొని తింటే సూపర్ టేస్ట్. ఇంకా టీవీ చూస్తూ దోశ తింటున్నాము. టిఫిన్ తినిన తర్వాత యోజిత్, రిత్విక్ చేసే అల్లరి, వాళ్ళు చేసే బొమ్మలన్నీ కింద వేస్తారు, మళ్ళీ ఎత్తి పెడతాను, మళ్ళీ కింద వేసేస్తారు. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం చికెను ఇంకా రైస్ వేసుకుంటాము. చికెన్ ఇలా కట్ చేస్తున్నారు చూడండి మా ఆయన. చికెన్ అంతా ఇట్లా మేము పసుపు కొంచెం వాటర్ వేసి ఇట్లా ఉప్పు వేసి ఉడకబెడతాం. ఇది రిత్విక్కి అన్నము. ఇలా మేము చికెన్ లేక ఐటమ్స్ ముందే కట్ చేసి పెట్టుకుంటాను. టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం పేస్ట్ అన్నీ రెడీగా వేసి పెట్టుకుంటాను. తర్వాత రిత్విక్కి అన్నం రెడీ చేసేసాను, చూపిస్తాను చూడండి. రిత్విక్ అన్నం ఇదిగోండి. బయటికి వెళ్ళి మా ఆయన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారు. అది వీడియో తినలేదు చూడండి. ఆనియన్స్, టమోటా, క్యారెట్, కాకరకాయ, మునక్కాయ, ఆలు ఇవన్నీ తీసుకొచ్చారు. అలాగే క్యాప్సికమ్ చూపిస్తాను చూడండి మీకు క్లారిటీగా. మేము సండేనే తెచ్చుకుంటాం అన్ని వెజిటేబుల్స్. మధ్యలో మా ఆయన ఇంకా ఆఫీస్కి వెళ్తారు కాబట్టి తేలేడు, కాబట్టి నేను ముందే సండేనే తెచ్చుకుంటాను.
అన్నము చికెన్ రెడీ అయిపోయింది. చూడండి అన్నం చికెన్, వావ్ సూపర్. ఇంకా సాయంత్రం టీ చేస్తాను. వాటరు, పాలు, అల్లం, టీ పొడి, చక్కెర తీసుకున్నాను. యాలకలు లేవు నా దగ్గర, యాలకలు ఉంటే యాలకలు వేసుకుంటే బాగుంటుంది. ఇలా మీకు చూపించాలని అన్నీ ముందే తీసేసి పెట్టుకున్నాను. ముందుగా కొంచెం వాటర్ పోసేసి దాంట్లో కొద్దిగా అల్లం వేసేస్తాను. ఇవి బాగా మరుగుతున్న సమయంలో మరుగుతాయి కదా, అప్పుడు టీ పొడి వేస్తాను. టీ పొడి, చక్కెర. ఈ టీ పొడి, చక్కెర, అల్లం అనేది బాగా మిక్స్ అయ్యి బాగా ఉడుకుతాయి కదా, అప్పుడు ఉడికిన తర్వాత లాస్ట్లో పాలు వేస్తాను. పాలు వేసిన తర్వాత టీ ఎలా మరుగుతుందో చూడండి. ఈ చలికి వేడి వేడిగా ఈ టీ తాగితే ఇంకా చాలా అంతే. చూశారు కదా, నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి చేశాను, ఎలా ఉన్నాను అనేదంతా చూశారు కదా. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తే మీ కృష్ణవేణి.